నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. ధర్మపురిలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కేవలం గుజరాత్ పైనే మోడీ దృష్టి పెట్టారని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ బీజేపీపై ధ్వజమెత్తారు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళు మనుషులా, తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాక, తెలంగాణను ఇంకొకలాక, తెలంగాణ ప్రాంతాన్ని సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడవసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతున్నారు 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండి. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మొత్తంగా 23 ప్రధాన అంశాలతో కూడిన టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను దీపాదాస్ మున్షి విడుదల చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాలన గాడిలో పెట్టామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కేవలం 3 నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడూ లేని విధంగా 4 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు వారి మన్ననను పొంది మరి 15 పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో ఆర్మిషలు కృషి చేస్తున్న తరుణంలో మరొక మారు ఈరోజు 5 గ్యారెంటీ. సీఎం రేవంత్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ చేసిన అభివృద్దిపై సీఎం రేవంత్ కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాను సిద్దమన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని కాగానే ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ ఎలా అభివృద్ది చేశామో బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు. దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నా. నేను ఈరోజు కొత్తగా ఇస్తున్నట్టు, ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాడు. సైనిక్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది. తెలంగాణ నవోదయ విద్యాలయాల సంఖ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు. ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద బట్ట కాల్చి మీదేసేసి
ఈ బుద్ధ జల్లే కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా ఒక ఘర్షణపూరితమైన వాతావరణానికి సృష్టించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నిస్తారు. రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, వారికి శిక్ష పడాల్సిందేనని, అందుకే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గం దౌలతాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో, ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ గా ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి చెరకు రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కమిటీకి సంబంధం లేకుండా సెప్టెంబర్ 15న ఫ్యాక్టరీ తెరుస్తామన్న రేవంత్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులు రాజీనామా చేయాలి అన్నారు. 600 కోట్లు అప్పు ఉంటే 42 కోట్లు ఎలా కట్టారని ప్రశ్నించారు. చెరకు ఫ్యాక్టరీలు తెరిపించడం కాంగ్రెస్ తో అయ్యే పని కాదు అన్నారు. రేవంత్ రెడ్డి కమిటీ మాట వేరు, రేవంత్ రెడ్డి మాట వేరు. రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చాడు. అన్నిటికీ వీళ్ళ పైసలు కట్టించడానికి లింకే లేదు, వీళ్ళకి ఒక అప్రోచ్ లేదు. దీని బ్లూ ప్రింట్ ఏంది, అసలు రేవంత్కి ఎన్ని ఎకరాల షుగర్ కేన్ అవసరం కూడా తెలియాలి. ఇది చెరుకు రైతులు మళ్ళా మభయడానికి కాంగ్రెస్ పార్టీ డ్రామా. చెరుకు ఫ్యాక్టరీలకి 40 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత డబ్బులు కట్టినట్టు పేపర్లలో వచ్చింది. ఇది శ్రీధర్ బాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని, వీడియో కాన్ఫరెన్స్ వద్దని కోర్టును కోరారు కవిత. ఈ మేరకు కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదీగా తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే గతంలో కస్టడీ ముగిసినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపరిచారు అధికారులు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉంది. దీంతో ఈ విచారణకు నేరుగా హాజరుపరచాలని కోరుతూ కోర్టు అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సెంటర్ కు రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇలాంటి వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బందే వారి ఇంటికి వెళ్తున్నారు. హైదరాబాద్ మలక్పేట పల్టన్లో 3 హోం ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పోలింగ్ ఆఫీసర్ వనం సుమరంజిత ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది హోం ఓటింగ్ నిర్వహించారు. శ్వేత అగర్వాల్ అనే వికలాంగురాలు, 81 ఏళ్ల పైబడిన మణెమ్మ, ఆశామతిన్ అనే మరో ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ నర్సాపురం, పెద్దకురపాడు, కనిగిరిలో సీఎం జగన్ పర్యటించారు. తాను మరోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించి ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు అని, తనకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పాపిస్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ అడ్డుకున్నాడని, బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని జగన్ ఆరోపించారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్న చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చేలవ నోట్లో తల పెట్టడమే అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా.
పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ 5 ఏళ్లు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తెరగమని కోరుకుంటా ఉన్నా. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికి ఆ మనవళ్ళు ఆ మనవరాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా మనవరాళ్ళగా ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో మేనిఫెస్టో హామీలు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా 4,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఈ నెల పెన్షన్లపైన తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ సీఎం జగన్ ఇంటి వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడని, బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేయడం ముసలి వాళ్లకు తెలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మీరు చూశారు, పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 2,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ రోజు 2,000 నుంచి ముక్కుతూ 3,000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3,000 కాదు, నేను ఒకసారి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడని. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోయిన నెల చూశారు, 1,50,000 మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తెప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల్లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా కైకలూరులో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. భూములు దోచేందుకు కొత్త చట్టం తెచ్చారని పవన్ విమర్శించారు. అసెంబ్లీలో చర్చ జరపకుండానే చట్టం తెచ్చారని పవన్ ఆరోపించారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వ్యాఖ్యానించారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా? 90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే ఆ భూమిని ఏం చేస్తారు? 100 గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా తన భూమి కోసం హైకోర్టును ఆశ్రయించాలా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఒప్పుకుంటారు? మీకేమైనా కష్టం వచ్చింది, వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జెరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జెరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి. దశాబ్దం పాటు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూముల్ని దోచేసే చట్టం ఇది. మీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాలా? మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మాచెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది. అడ్డవస్తే బూతులు తిట్టడం. జగన్ సర్కార్పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫ్రీడమ్ ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్న షర్మిల రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అని 5 సంవత్సరాల క్రితం
వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయబరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అమేధి, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2004 నుంచి అమేధి నుంచి సోనియా గాంధీ, రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2019లో మాత్రం బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతోందని ప్రధాని అన్నారు. అమేథీని వదిలి రాయబరేలీకి రాహుల్ గాంధీ పారిపోయారని మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ వయనాడ్లో ఓడిపోతారని ప్రధాని జోస్యం చెప్పారు. అందుకే వయనాడ్ నుంచి పారిపోయి రాయబరేలీకి వచ్చాడన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రాన్ని వదిలేసి వారణాసికి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించే ముందు ప్రధాని మోదీ తనకు తానుగా వారణాసికి ఎందుకు పారిపోయాడో అడగండి అని మీడియా ప్రతినిధులకు ఖర్గే సూచించారు. బీజేపీ పార్టీకి 400 సీట్లు వచ్చే అవకాశమే లేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బడుగు బలహీన వర్గాలు బీజేపీకి ఓటు వేసేందుకు సుముఖంగా లేరని తెలిపారు. ఈ విషయం అర్థమైంది కాబట్టే బీజేపీ నేతలు 400 సీట్లు గెలుస్తామని చెప్పడం మానేశారని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా లాభాలకు బ్రేక్ పడింది. వీకెండ్లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పెద్ద కుదుపుకు గురయ్యాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఎన్టీ వంటి హెవీ వెయిట్ కంపెనీలు ఇవాళ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్లు నష్టపోయి 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 191 పాయింట్లు దిగజారి 22,456 వద్ద క్లోజ్ అయింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.